హలో అండి, నమస్తే. పాడైపోయిన పచ్చి కొబ్బర్లు ఉంటాయి కదండి, మనము ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ బయట పెట్టినా కానీ త్వరగా కుళ్ళిపోతాయండి. అవి వేస్ట్ అని పడేస్తాం, కానీ వీటిని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. ముందుగా ఇలా వాటర్లో ఇలా పాడైపోయిన కొబ్బరికాయను మొత్తం కూడా ఫ్రెష్గా నీట్గా కడుక్కోవాలండి. తర్వాత కొత్త బ్రష్ కానీ లేదా వాడని బ్రష్లు ఉంటాయి కదండి, వాటితో ఇలా బాగా రుద్దేసేయండి. అప్పుడు లోపట పట్టిన బూజు అంతా కూడా పూర్తిగా పోతుంది. ఇలాంటి కొబ్బర్లు మన ఇంట్లో చాలా ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇలా ఫ్రెష్గా కడిగిన తర్వాత మనము ఎండబెట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వీటిని కొబ్బరి నూనెకి యూజ్ చేసామనుకోండి, ₹1 కూడా ఖర్చు పెట్టకుండా కొబ్బరి నూనెను కూడా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ వీడియోను కూడా మీకు త్వరలో షేర్ చేశానండి. మరొక యూస్ఫుల్ టిప్, ఎండుమిర్చిని మనము చట్నీలోకి కానీ పోపులోకి ఎన్నో రకాలుగా యూజ్ చేస్తాం కదండి. ఇలా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు వాతావరణం వలన ఇవి మెత్తబడి త్వరగా బూజెక్కుతాయి. ఇలా ఎండుమిర్చిని ఒక ప్యాన్లోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కొద్దిసేపు వీటిని వేడి చేయాలి. అటు ఇటు తిప్పుతూ బాగా వేడి చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారిన తర్వాతనే మనము కవర్లో కానీ ఏదైనా బాక్స్లో వేసుకొని బయట పెట్టేసినా కూడా ఎన్ని రోజులైనా సరేనండి, ఎండుమిర్చి అనేది పాడవకుండా మన డబ్బులు అనేవి సేవ్ అవుతాయి. ఇంట్లో కానీ బయట ఏదైనా స్వీట్ తెచ్చుకున్నప్పుడు మనము ఇలాంటి బాక్స్లో స్టోర్ చేసుకున్నప్పుడు త్వరగా చీమలు కానీ లేదా ఏవైనా చిన్న చిన్న పురుగులు అనేవి వచ్చేసాయండి. అప్పుడు త్వరగా పాడైపోతుంది కదా. ఇలా ఒక గిన్నెలో కొన్ని వాటర్ని వేసుకొని దాంట్లో మనము స్వీట్ చేసిన బాక్స్ను అందులో పెట్టేసామనుకోండి, చీమలు అనేవి దీని దగ్గరికి దరి చేరకుండా ఉంటాయి. ఒకవేళ ఇదంతా ప్రాసెస్ అనేది అవసరం లేదు అన్నప్పుడు మన ఇంట్లో చిల్లీ వెనిగర్ కానీ వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఆ వెనిగర్ని ఏ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నామో ఆ బాక్స్ చుట్టూ కూడా ఇలా వెనిగర్ని డ్రాప్స్గా వేసి పూర్తిగా అప్లై చేయండి. ఇలా పూర్తిగా అప్లై చేయటం వలన ఈ ఘాటైన స్మెల్కి చీమలు కానీ ఏ పురుగులు కూడా ఈ బాక్స్ చుట్టూకు రాకుండా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి. ఫేస్కి వాడే పౌడర్ ఉంటుంది కదండి, ఈ టాల్కమ్ పౌడర్ని కొద్దిగా ఒక బౌల్లోకి కొంచెం వేసుకున్నాక దీంతో పాటు పసుపు ఉంటుంది కదండి, దాన్ని కూడా 1 స్పూన్ వరకు వేసుకోవాలి. మన ఇంట్లో బేకింగ్ సోడా కానీ లేదా దీన్ని వంట సోడా అంటారు కదండి, దీన్ని కూడా కొద్దిగా యాడ్ చేసి ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేయండి. మంచి వాసన వస్తుందండి మనం టాల్కమ్ పౌడర్ వేసినప్పుడు. తర్వాత చీపురు కట్టలు ఉంటాయి కదండి, తడి ఎక్కువగా ఉన్నప్పుడు కానీ లేదా దాంట్లో డస్ట్, మనము చీపురు కట్టను క్లీన్ చేసుకోకపోతే దాంట్లో బ్యాక్టీరియా, వైరస్, చిన్న చిన్న పురుగులు అనేవి దాని చుట్టూ వాలుతూ ఉంటాయండి. ప్రతిదీ క్లీన్ చేసాం కానీ చీపురు కట్టను అయితే అంత క్లీన్ చేయలేకపోతామండి, అంత శ్రద్ధ తీసుకోం. కానీ దీన్ని కూడా మనము 1 మంత్కి ఒకసారైనా క్లీన్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన దాన్ని మొత్తం కూడా చీపురు కట్ట పైన కొద్దిగా ఇలా చుట్టూ వేసేసి ఏదైనా బ్రష్తో కానీ లేదా స్క్రబ్బర్తో బాగా రుద్దేసేయండి. ఇలా చేయటం వలన చీపురు కట్టలో ఉండే డస్ట్ పోవటమే కాకుండా తడిగా ఉన్నదాన్ని కూడా పూర్తిగా పీల్చేస్తుందండి. అప్పుడు ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా చీపురు కట్ట కూడా నీట్గా ఉంటుంది. చూడండి, చీపురు కట్టలో ఉండే సన్నటి డస్ట్ కూడా ఇలా పూర్తిగా పోతుందండి. అప్పుడు చీపురు కట్ట అనేది చాలా నీట్గా మంచి సువాసన అనేది వస్తుంది. మన ఇంట్లో స్టీల్ బాక్సులు కానీ లేదా ప్లాస్టిక్ బాక్సులు ఇలా గట్టిగా ఉంటాయండి, దాంట్లో ఏది స్టోర్ చేసుకున్నా కూడా తీసేటప్పుడు చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది, మన చేతులు నొప్పి పెడతాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి. ఎవరి సహాయం అన్న తీసుకోవాలనిపిస్తుంది. నేనైతే ఈ డబ్బాలో ఏది స్టోర్ చేసుకోలేకపోతున్నానండి, ఎందుకంటే మళ్ళీ బాక్స్ యొక్క క్యాప్ తీయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇప్పుడు కూడా చూసారు కదండి, నేను ఎంత ట్రై చేసినా కూడా ఆ క్యాప్ అనేది రావటం లేదు. దీనికోసం మా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నానండి. ప్రతిసారి వాళ్ళు కూడా వర్క్లో కానీ లేదా ఆఫీస్కి వెళ్ళటం లాంటివి జరుగుతూ ఉంటాయి, అప్పుడు మనం తీసుకోవడం ఇబ్బంది అవుతుంది కదా. ఇలాంటి టైంలో మన ఇంట్లో వ్యాజ్లిన్ ఉంటుంది కదండి, కొబ్బరి నూనె కంటే వ్యాజ్లిన్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. నేనైతే ఇక్కడ కొద్దిగా వ్యాజ్లిన్ తీసుకొని ఈ బాక్స్ యొక్క చుట్టూ కూడా అప్లై చేయాలి. కొద్దిగా తీసుకొని అప్లై చేస్తే సరిపోతుందండి. తర్వాత ఎంత గట్టిగా ఉన్న క్యాప్ అయినా సరేనండి, చాలా ఈజీగా ఎవ్వరి సహాయం లేకుండా మన టైం అనేది వేస్ట్ కాకుండా సింపుల్గా మామూలుగా క్యాప్ని ఎలా తీసామో అలా ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వ్యాజ్లిన్ పెట్టిన తర్వాత ఇలా గట్టిగా తిప్పేసామనుకోండి క్యాప్ అనేది లూజ్ అయిపోతుంది. ఇంతకు ముందు దీంట్లో నేను ఏది స్టోర్ చేసుకోలేనండి, ఎందుకంటే క్యాప్ అనేది చాలా ఇబ్బంది పెడుతుందని. ఇప్పుడు ఇలా వ్యాజ్లిన్ అప్లై చేసిన తర్వాత దేన్ని స్టోర్ చేసుకున్నా కూడా ఈజీగా తీసుకోవచ్చు.
తీసుకోవచ్చు. కాటన్ ఉంటుంది కదండి, మీరు కాటన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా ఎన్నైనా తీసుకోవచ్చండి మన యూజ్ని బట్టి. నేను ఇక్కడ రెండింటిని తీసుకొని డెటాల్ ఉంటుంది కదండి, డెటాల్ని ఒక 4-5 డ్రాప్స్ కానీ ఈ కాటన్ పైన వేసేయండి. ఈ ఘాటైన స్మెల్కి కిచెన్లో బొద్దింకలు కానీ బల్లులు కానీ ఆ ప్లేస్లో అస్సలకే తిరిగేయండి. రాత్రి అయితే కిచెన్లో బల్లులు కానీ బొద్దింకలు కానీ బాగా తిరుగుతాయండి. మనము ఏదైనా వంట చేసి అది పెట్టేసినా కూడా దాని లోపలికి కూడా వెళ్ళిపోతాయి. తర్వాత హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి కదా. అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఈ ఘాటైన స్మెల్ని మనము కిచెన్లో ఎక్కడైతే తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో పెట్టేసామనుకోండి, వాటి బెడద అనేది అస్సలకే ఉండదు. అల్లంపై ఉండే పొట్టును చాలా సింపుల్గా మన చేతులు అనేది నొప్పి పెట్టకుండా తీయాలంటే ముందుగా వాటర్లో ఒక 1/2 అవర్ పాటు బాగా నానబెట్టేసామనుకోండి, దానిపై ఉండే మట్టి అనేది పూర్తిగా పోతుంది. పొట్టు తీసే పీలర్ ఉంటుంది కదండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పీలర్తో మనము అల్లం వెల్లుల్లిపై ఉండే పొట్టును తీసామనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుందండి. కొద్ది గ్యాప్ ఉంటుంది కదండి, ఆ గ్యాప్లో కూడా ఈ పీలర్తో తీసేయచ్చు. నేనైతే ఎప్పుడైనా సరేనండి, ఎన్ని కేజీలు తెచ్చుకున్నా సరే అల్లంపై ఉండే పొట్టును తీయాలంటే ఈ చిన్న టిప్ని అయితే ఫాలో అవుతానండి. ఎన్ని కేజీలు అయినా నేనైతే చిటికలో తీసేస్తాను. నాకైతే ఎక్కువగా పని అనేది అస్సలకే అనిపించదండి. చూసారు కదండి, చాలా ఫ్రెష్గా నీట్గా ఎక్కడ కూడా పొట్టు అనేది కనిపించకుండా ఈ పీలర్ సహాయంతో తీసేయచ్చు. అల్లం మధ్యలో ఇలాంటి గ్యాప్ ఉంటుంది కదండి, ఇలా షార్ప్గా ఉన్న దాంతో తీసేసామనుకోండి, ఎక్కడ కూడా అల్లంపై పొట్టు అనేది అసలుకే కనిపించదు. చాలామంది అల్లంపై ఉండే పొట్టును తీయాలంటే ఇలాంటి టీ జాలిని కానీ లేదా నైఫ్ను స్పూన్ వాడతారు కదండి. ఇలాంటి స్టీల్ జాలితో తీసినప్పుడు బాగానే వస్తుందండి దానిపై ఉండే పొట్టు, కానీ మధ్యలో అక్కడక్కడ గ్యాప్ ఉంటుంది చూడండి, ఆ గ్యాప్లో మాత్రం ఈ స్టీల్ జాలిని అస్సలకే వాడలేమండి. మళ్ళీ నైఫ్ని కానీ స్పూన్తో కానీ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇలా పీలర్ని అయితే మనము ఏది యూజ్ చేయకుండా ఇలా ఒక పీలర్ సహాయంతో ఎన్ని కేజీలైనా పొట్టును ఈజీగా తీసేయచ్చు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, మనము పప్పును కానీ ప్రెషర్ కుక్కర్లో అన్నాన్ని వండినప్పుడు ఒక్కొక్కసారి ఈ రబ్బర్లో మొత్తం అన్నం కానీ లేదా పప్పు కానీ బయటికి వచ్చేస్తుందండి. మళ్ళీ దీన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది. ప్రెషర్ కుక్కర్ అనేది ఎప్పుడు పెట్టినా కూడా చాలా నీట్గా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ గ్యాస్ కట్కి మనము వంట నూనెను ఇలా రెండిటికి అప్లై చేసామనుకోండి, అక్కడ పప్పు కానీ అన్నం కానీ పైనకి రాకుండా పప్పు అనేది త్వరగా ఉడికిపోవటమే కాకుండా గ్యాస్ కట్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ప్రెషర్ కుక్కర్ యొక్క మూత అనేది పైకి రాకుండా మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది. ఒక టిష్యూ పేపర్ని కానీ లేదా ఏదైనా కాటన్ క్లాత్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము పసుపు ఉంటుంది కదండి, ఒక స్పూన్ వరకు పసుపును వేసుకోవాలండి. మనకి ఎన్ని కావాలంటే అన్నిటిని ప్రిపేర్ చేసుకొని వీటిని ఇలా చిన్నగా మలుచుకొని రబ్బర్ బ్యాండ్ను కానీ లేదా దారాన్ని కానీ చుట్టేసుకోవాలి. రైస్లో పురుగులు అనేవి ఇలా ఎక్కువగా పడుతున్నప్పుడు మనము టిష్యూ పేపర్లో ప్రిపేర్ చేసుకున్న పసుపు ఉంది కదండి, ఇది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి దీంట్లోకి పురుగులు అనేవి రాకుండా ఉంటాయి. స్కూల్కి వేసుకునే సాక్సులు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు సాక్సులు వేసుకున్నప్పుడు వాటిని ఎంత వాష్ చేసినా కూడా ఒక్కొక్కసారి అనేది స్మెల్ వచ్చినప్పుడు మన ఇంట్లో టాల్కం పౌడర్ ఉంటుంది కదండి, లేదా మంచి సువాసన వచ్చే స్ప్రే కానీ లేదా ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ స్ప్రేని వేసి మనము బాక్స్లో కానీ కబోర్డ్లో కానీ ఎక్కడ పెట్టేసుకున్నా కూడా మంచి సువాసన వస్తుందండి. ఎన్ని రోజులు వాడినా కూడా బ్యాడ్ స్మెల్ లేకుండా ఫ్రెష్గా ఉంటాయి. బెల్టులను కానీ వైర్లను కానీ మనము హ్యాంగర్కి వేసుకున్నప్పుడు వీటిని ఇలా రౌండ్గా చుట్టేసి అలాగే పెట్టేసామనుకోండి, స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. ప్రతిసారి వీటిని మళ్ళీ ఇలా మడత పెట్టుకోవాల్సిన పని కూడా ఏర్పడుతుంది కదండి. అయిపోయిన కోల్గేట్ పేస్టులు ఉంటాయి కదండి, వాటిని వేస్ట్ అని పడేస్తాం, కానీ వాటిని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత చివరి భాగాన ఇలా హోల్ చేసుకొని బెల్టులను కానీ ఇలా పెద్ద పెద్ద వైర్స్ ఉంటాయి కదండి, వాటిని ఈ కోల్గేట్ పేస్ట్లో పెట్టేసామనుకోండి, స్పేస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది, చూడడానికి కూడా చాలా నీట్గా కనబడుతుంది. పిల్లల జీన్ ప్యాంట్స్ కానీ లేదా మందంగా ఉండే ఎలాంటి క్లాత్లైనా సరేనండి, శారీస్ కానీ డ్రెస్సులు కానీ మనము ఒక్కొక్కసారి వాటిని మిషన్ పైన స్టిచ్చింగ్ వేసినప్పుడు కూడా మిషన్ సూది అనేది విరిగిపోతుందండి. మనము చేత్తో కుట్టినా కూడా ఇలాంటి సూదిలైనా సరేనండి, అవి వంకర అవ్వటం కానీ లేదా నిడిల్ అనేది షార్ప్గా లేనప్పుడు గట్టిగా ప్రెస్ చేసి స్టిచ్చింగ్ వేయటం లాంటివి జరుగుతూ ఉంటాయండి. ఇలా ఏదైనా మనము మందంగా ఉన్న క్లాత్ను స్టిచ్చింగ్ వేసేటప్పుడు
నెయిల్ కటర్ యొక్క వెనుక భాగాన ఇలా షార్ప్గా ఉంటుందండి. దాన్ని మనము నిడిల్ని ఇలా గట్టిగా 2-3 సార్లు అటు ఇటు తిప్పేసామనుకోండి, నిడిల్ అనేది షార్ప్నెస్లోకి వస్తుంది. అప్పుడు ఎంత మందంగా ఉన్న డ్రెస్సులు కానీ శారీస్ ఏదైనా సరేనండి, ఇలా కుట్టేసామనుకోండి మనకి పని అనేది ఎక్కువగా అనిపించదు. చాలా సింపుల్గా మామూలు క్లాత్ మీద ఎలా స్టిచ్చింగ్ వేసుకుంటామో అలా స్టిచ్చింగ్ వేసేయచ్చు. ఇక్కడ బటన్ అనేది లేదు కదండి, నేనైతే ఇక్కడ స్టిచ్చింగ్ వేసి చూపిస్తున్నాను చూడండి. ఎక్కువ శ్రమ పడకుండా మన చేతులు అనేవి నొప్పి పెట్టకుండా ఎంత మందంగా ఉన్న క్లాత్ పైన స్టిచ్చింగ్ అయినా వేసుకోవచ్చు. ఒక నెయిల్ కటర్ ఉంటే చాలండి, ఎలాంటి క్లాత్నైనా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఇంట్లో ఉండే ఎలాంటి కలర్ చాక్ పీస్ కానీ ఇలాంటి వైట్ కలర్ చాక్ పీస్ని అయినా తీసుకోండి. డెటాల్ ఉంటుంది కదండి, ఈ డెటాల్ని ఈ చాక్ పీస్ పైన పూర్తిగా వేసేయండి. చాక్ పీస్ అనేది తడిసిపోవాలండి. ఇప్పుడు ఈ చాక్ పీస్ని తీసుకొని ఎక్కడైనా వాళ్ళకి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి చీమలు కానీ చిన్న చిన్న పురుగులు వచ్చినప్పుడు ఇలా మనము డెటాల్ వేసిన చాక్ పీస్తో దాన్ని క్లోజ్ చేసేయండి. ఒకవేళ మీ దగ్గర వాళ్ళనేది కలర్లో ఉందనుకోండి, దానికి సంబంధించిన చాక్ పీస్ని వేయండి. ఇలా వేయటం వలన ఆ హోల్లో నుంచి పురుగులు అనేవి అస్సలకే రావు. ఈ స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి. కాబట్టి మనము కిచెన్లో ఈ తడిపిన చాక్ పీస్ని పెట్టేసేయండి. ప్రతిరోజు టీ పెట్టుకునే జాలి ఉంటుంది కదండి, మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కూడా సరిగా దాంట్లో ఉండే మురికి అనేది పోదు కదా. ఇలా టీ జాలి పైన మనము బేకింగ్ సోడాను వేసేయండి. తర్వాత పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా అన్ని వైపులా మనము బ్రష్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, దాంట్లో ఉండే చిన్న చిన్న హోల్స్ అనేవి పూర్తిగా ఓపెన్ అవ్వటం వలన టీ పొడి కూడా బయటికి వచ్చేస్తుంది. అప్పుడు ఈ టీ జాలి అనేది నీట్గా ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా క్లీన్గా ఉంటుందండి. హాట్ వాటర్లో కూడా కడగాల్సిన పని లేదు. నేనైతే మామూలు కూల్ వాటర్ తోటే క్లీన్ చేశాను. టీ జాలి అనేది ఇలా నీట్గా క్లీన్గా తయారయ్యింది. కిచెన్లో ఉండే ఆయిల్ క్యాన్ కానీ లేదా పూజ గదిలో ఉండే ఇలాంటి ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదండి, మనకి చేత్తో పట్టుకున్నప్పుడు ఆయిల్ అంతా కూడా చేతికి అంటుకుంటుంది. టిష్యూ పేపర్ని ఇలా ఆయిల్ క్యాన్కి కానీ ఆయిల్ బాటిల్కి వేసి ఒక రబ్బర్ బ్యాండ్ని కానీ లేదా ఇలా దారాన్ని చుట్టేసామనుకోండి, మనకి పట్టుకోవడానికి గ్రిప్గా ఉంటుంది. ఆయిల్ అనేది చేతికి అంటుకోదు. అప్పుడు టిష్యూ పేపర్ అనేది ఆయిల్ని పూర్తిగా పీల్చేస్తుంది. మనం క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా సులువుగా ఉంటుంది. కిచెన్ అనేది ప్రతిరోజు కాదండి, సంవత్సరాల పాటు నీట్గా క్లీన్గా రుద్ది కడగాల్సిన పని లేకుండా టైల్స్ అనేవి చాలా నీట్గా ఉండాలి అంటే మీకు ఒక చిన్న టిప్ని చెప్తానండి. దీనికోసం నేనైతే ముందుగానే ఇలాంటి షీట్ని వేసానండి. ఈ షీట్ వేసి కూడా 3 years అయిందండి. రీసెంట్గానే నేను ఆమ్లెట్ వేసే ప్యాన్లో ఆయిల్ని ఎక్కువగా వేసి హై ఫ్లేమ్లో పెట్టడం వలన మంటలు అనేవి ఇలా పై వరకు వచ్చి అక్కడ ఈ షీట్కి చిన్న చిన్న హోల్స్ అనేవి పడ్డవండి. ఇలా కలర్ షీట్ని వేయటం వలన లోపల ఉన్న టైల్స్ అనేవి కనబడవు. కాబట్టి ఇప్పుడు ఈ కిచెన్ టైల్స్కి కనబడే విధంగా ట్రాన్స్పరెంట్ షీట్ని తీసుకున్నానండి. అప్పుడు టైల్స్ కూడా మనకి నీట్గా కనబడతాయి. క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుందండి. రుద్ది కడగాల్సిన పని లేదండి. మామూలుగా మనం క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, అప్పుడు ఈజీగా ఆ మరకలు అనేవి పోతాయి. ఆయిల్ మరకలు కానీ జిడ్డు మరకలు అనేవి అస్సలకే కావండి. నేనైతే ఇక్కడ తీసుకున్న ప్రైస్ అయితే 150. 5 to 6 years వరకు కూడా ఈ కిచెన్ టైల్స్కి గట్టిగా స్టిక్ అవుతుందండి. మనకి వాటర్ పడ్డా కానీ ఆయిల్ పడ్డా కానీ ఈ ట్రాన్స్పరెంట్ షీట్ అనేది అలాగే ఉంటుందండి. స్టిక్నెస్ అయితే చాలా గట్టిగా ఉంటుంది. నేనైతే ఇంతకు ముందు షీట్ తీయడానికి చాలా ఇబ్బంది పడ్డానండి, అంత గట్టిగా స్టిక్ అవుతుంది. కిచెన్ టైల్స్కి వేసేటప్పుడు మాత్రం ఈ ట్రాన్స్పరెంట్ షీట్ని నీట్గా వేసామనుకోండి, బబుల్స్ అనేవి రావు. అలాగే కింద ఉన్న పేపర్ని పూర్తిగా తీయరాదండి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన మాదిరిగా కొద్దిగా పేపర్ని తీసేసి అక్కడ ఈ టైల్స్కి అతికించిన తర్వాత కొద్దిగా మనము లోపల ఉన్న పేపర్ని తీసేసామనుకోండి, వాళ్ళకి ఇలా గట్టిగా అతుక్కపోతుంది. కిచెన్ టైల్స్కి కలర్ షీట్ని కానీ మీరు ఏ కలర్నైనా యూజ్ చేయొచ్చండి, చాలా నీట్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఇంతకుముందు బ్లాక్ని వాడాను కానీ ఇప్పుడు ట్రాన్స్పరెంట్ షీట్ని తీసుకున్నానండి. ఎందుకంటే టైల్స్ పైన ఉన్న డిజైన్ అనేది ఇలా బయటకి కనబడుతుంది కదండి. అంతకు ముందైతే బ్లాక్ది వేసానప్పుడు కనబడలేదు, కానీ ఇలా ట్రాన్స్పరెంట్ షీట్ని వేసారనుకోండి, టైల్స్కి వేసామా లేదా అనేది కూడా మనం గుర్తుపట్టలేదండి. దగ్గరికి వెళ్ళి చూస్తేనే ట్రాన్స్పరెంట్ షీట్ అనేది కనబడుతుంది. బయట నుంచి చూసామనుకోండి, టైల్స్
అనేవి ఇలా నీట్గా కనబడతాయి. మనము వంట చేసేటప్పుడు కానీ డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ మరకలు కానీ జిడ్డు మరకలు ఏవి పడ్డా సరేనండి, ఆ మరకలను మనము క్లాత్తో ఇలా క్లీన్ చేయగానే నీట్గా అవుతాయి. ఒకవేళ మీరు స్క్రబ్బర్తో కానీ సోప్తో కానీ క్లీన్ చేసినా కానీ ఈ షీట్ అనేది స్టిక్గా ఉంటుంది కాబట్టి అస్సలకే లేవదండి. ఎన్ని సంవత్సరాలైనా పాడవదండి. నేనైతే ఇక్కడ పెట్టినవి ఓన్లీ 150. నేనైతే టైల్స్ని ఇన్ని సంవత్సరాలలో ఒక 2-3 టైమ్స్ పాటే సోప్తో క్లీన్ చేశానండి. ప్రతిసారి వీటిని రుద్ది కడగాల్సిన పని ఉండదు. మనకైతే కిచెన్లో ఈ ఒక్క పని అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇంట్లో రోల్లో ఏది దంచుకున్నా సరేనండి, ఇలాంటివి అయితే కొద్దిగా స్మెల్ రావటం కానీ లేదా సిలుమ్ అనేది వస్తుంది కదా. న్యూస్ పేపర్ని తీసుకొని చిన్న బాల్ లాగా ప్రిపేర్ చేసి వాటర్లో కొద్దిగా వెనిగర్ని వేసి ఈ పేపర్ని దాంట్లో తడిపేసేయండి. ఒక 5 మినిట్స్ పాటు అలాగే ఉంచేసిన తర్వాత మీరు స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, దాంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ పోవటమే కాకుండా ఎలాంటి మరకలు లేకుండా ఇలా నీట్గా తయారవుతుంది. బౌల్ కానీ ప్లేట్ని తీసుకున్నాక దీంట్లో 2 టీ స్పూన్స్ వరకు వంట సోడాను వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ వరకు సన్నుప్పును వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, ఏదైనా పర్వాలేదు, దాన్ని మనం ఈ వంట సోడాలో కలిపేసేయండి. కలిపేసిన తర్వాత వాటర్ని వేయకుండా వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. బట్టలు వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు మనము లిక్విడ్ని కొద్దిగా వేసి ఈ బాల్ని వేసామనుకోండి, బట్టలలో ఉండే మురికి అనేది ఈజీగా పోతుంది. ప్రెషర్ కుక్కర్ కానీ పాల గిన్నె కానీ ఫ్రై ప్యాన్స్ ఏవైనా సరేనండి, అడుగంటినప్పుడు స్టవ్ని ఆన్ చేసి ఈ కుక్కర్ని పెట్టేసి దీంట్లో కొన్ని వాటర్ని వేసేయండి. ఇవి బాగా మరిగిన తర్వాత మనము కిచెన్ సింక్లో వేసేసి మనము సోప్తో క్లీన్ చేసామనుకోండి, అడుగంటినది చాలా ఈజీగా వస్తుందండి. మనము స్క్రబ్బర్తో రుద్ది కడగాల్సిన పని కూడా ఉండదు. జస్ట్ గిన్నెను రాస్తే చాలండి, గిన్నె అనేది ఇలా నీట్గా క్లీన్గా తయారవుతుంది. కార్డ్బోర్డ్ బాక్సులు కానీ కేక్ బాక్సులు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేసాం కానీ వీడియోలో చూపించిన మాదిరిగా సైడ్కి ఉన్నవన్నీ కూడా కట్ చేసుకోవాలి. బాక్స్ యొక్క అడుగు బాగాన వేసేయండి, అప్పుడు మందంగా ఉంటుంది. కోల్గేట్ బాక్సులు కానీ సిరప్కి వచ్చిన బాక్సులు కానీ ఏవైనా సరేనండి, ముందుగా ఈ కోల్గేట్ బాక్స్కి సైడ్లో ఉన్నవన్నిటిని కూడా కట్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న కేక్ బాక్స్ ఉంది కదండి, దానికి దీని లోపల ఎక్కడి వరకు కరెక్ట్గా వస్తుందో అక్కడి వరకు మనము పెన్ మార్క్ చేసుకొని మిగతా వాటన్నిటిని కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. తక్కువ పడుతుంది కాబట్టి ఇలా సిరప్ బాక్స్ ఉంది కదా, దాన్ని కూడా కట్ చేసుకుంటున్నాను. కావాలంటే వాటికి రెండిటికి మీరు పిన్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా అన్ని ఇలాగే పెట్టేసి మన ఇంట్లో ఉండే జ్యువెలరీ ఐటమ్స్ చిన్నవి ఉంటాయి కదండి, క్లిప్స్ కానీ టిక్ టాక్ పిన్లు కానీ కమ్మలు రింగ్స్ ఏవైనా సరేనండి, ప్రతిసారి వీటిని వెతకాల్సిన పని ఉంటుంది కదా, అన్నిటినీ కూడా ఇలా ఒకే దగ్గర వేసామనుకోండి, తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మాస్క్ని కానీ లేదా ఏదైనా చినిగిపోయిన సాక్స్ ఉంటుంది కదండి, దాన్నైనా తీసుకోవచ్చు. మిగిలిపోయిన సోపులు కానీ లేదా బట్టల సోపులు ఉంటాయి కదండి, దాన్నైనా తీసుకోవచ్చు. ఇలా గ్రేటర్తో సన్నగా తురుముకోవాలి. మిగిలిపోయిన సోప్ ముక్కలను కూడా వేసేసి 1 టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేయండి. కోల్గేట్ పేస్ట్ని యాడ్ చేయండి. చివర్లో వాషింగ్ మిషన్లో వాడే లిక్విడ్ ఉంటుంది కదండి, లేదా హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము కట్ చేసుకున్న మాస్క్లోకి వేసుకోవాలి. ఇలా ముడివేసిన తర్వాత వాష్రూమ్లో ఉండే ఫ్లష్ ట్యాంక్లో వేసేయండి. ఫ్లష్ని ఆన్ చేసిన వెంటనే కూడా బాత్రూమ్ అనేది క్లీన్ అవటమే కాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. అంటే ప్యాకెట్స్లో కానీ మనము అగరబత్తులను వాడినప్పుడు స్మెల్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుందండి. ఎక్కువగా స్మెల్ రానప్పుడు మాత్రమే ఈ టిప్ని యూజ్ చేయాలి. జవ్వాజు పౌడర్ అనేది మనకి కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి. దాని పొడిని మనము కొంచెం ఈ అగరబత్తుల పైన ఇలా బాగా రుద్దేశామనుకోండి, ఆ పొడి అనేది మంచి సువాసన అనేది వస్తుంటుంది. మనము ఇలా అగరబత్తుల వాసన మనము దేవుని గదిలో కానీ ఇంట్లో ఎప్పుడైనా మంచి సువాసన కోసం వెలిగించుకోవాలి అంటే ఇలా జవాదు పౌడర్ని వేసి వెలిగించుకోండి. అగరబత్తులు ఎక్కువసేపు వెలగటమే కాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. ఈ ఇయర్ రింగ్స్ మనం పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి దాని స్క్రూ అనేది లూజ్ అవుతుందండి. మళ్ళీ దాన్ని మనము గోల్డ్ షాప్కి వెళ్ళి రిపేర్ చేయాల్సిన పని ఏర్పడుతుంది కదా. అర్జెంట్ టైంలో మనం ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు ఇలా లూజ్గా ఉన్నప్పుడు కొద్దిగా కాటన్ని తీసుకొని ఈ స్క్రూకి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా తిప్పేసేయండి.
దీనివల్ల మనము ఇయర్ రింగ్కి పెట్టేసినప్పుడు ఇది స్క్రూ అనేది చాలా టైట్గా ఉంటుందండి. లేదా మీరు పిల్లలకి ఎప్పుడైనా గోల్డ్ పెట్టినప్పుడు స్క్రూ లూజ్ అవుతుందని భయపడతారు కదా, అలాంటి వాటికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఎంత గట్టిగా ఉంటుందంటే మనము గట్టిగా తిప్పే వరకు కూడా ఆ స్క్రూ అనేది తిరగదు. ఇలా సేఫ్టీగా ఉంటుంది. స్క్రూ లూజ్ అయినప్పుడు ఈ టిప్ అనేది ఇలా 2 రకాలుగా యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది. మిక్సీ జార్ గిన్నె అనేది నీట్గా లేనప్పుడు దీంట్లో మనము వైట్ వెనిగర్ కానీ చిల్లీ వెనిగర్ ఏదైనా సరేనండి, వెనిగర్ని కొద్దిగా వేసేయండి. దీంతో పాటు వంట సోడాను అలాగే కోల్గేట్ పేస్ట్ని వేసి ఒక 2-3 మినిట్స్ కానీ టైం ఉంటే 5 మినిట్స్ పాటు కూడా నానబెట్టేసేయండి. ఇలా నానబెట్టేసామనుకోండి అది త్వరగా మెత్తబడి క్లీన్ చేయడం కూడా మనకి చాలా సులువుగా ఉంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత పాడైపోయిన టూత్ బ్రష్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని బ్రష్తో మనము దీంట్లో ఉండే వీల్ని మనము చేత్తో పట్టుకొని అటు ఇటు తిప్పుతూ క్లీన్ చేసామనుకోండి చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. ఎందుకంటే వెనిగర్ని వేయటం వలన దాంట్లో ఉండే డస్ట్ అనేది త్వరగా వచ్చేస్తుంది. నిమిషంలోనే మనము మిక్సీ జారి గిన్నెను క్లీన్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. తర్వాత మరొకసారి మీరు సోప్ కానీ లేదా కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేశారనుకోండి, దాంట్లో ఉండేదంతా కూడా పూర్తిగా క్లీన్ అయిపోతుంది. తర్వాత మనం ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మిక్సీ గిన్నె కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇదే బ్రష్తో మీరు సైడ్లో ఉండే మిక్సీ జార్ గిన్నెను కూడా క్లీన్ చేసుకోండి. అప్పుడు ఎక్కడ కూడా డస్ట్ అనేది కనిపించదు. క్లీన్ చేసినాక చూడండి మిక్సీ జార్ గిన్నె అనేది ఎంత నీట్గా క్లీన్గా తయారైందో. ఈ గిన్నె సైడ్లో కూడా మనము బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో కూడా ఎలాంటి మురికి అనేది కనిపించదు. మనము వెనిగర్తో ఈ మిక్సీ జార్ని క్లీన్ చేస్తామనుకోండి, మంచి కొత్త దానిలా షైనింగ్లోకి వస్తుంది.